జూబ్లీహిల్స్ ప్రచారం చేశారు. ఎలా ఉండబోతుంది, ఏం రిజల్ట్ రాబోతుంది? నో, జూబ్లీహిల్స్ మేము ప్రచారం చేశాము. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ఒక పరీక్ష కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా మా బాధ్యత మేము నెరవేర్చాము. ఇంకా ప్రజల మీద ఉంది నిర్ణయం. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాము. ఇక్కడున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వం హిందువులను ప్రేమించని, హిందువులను అభిమానించని, అభివృద్ధికి ఆమడ దూరంలో అవినీతితో కుళ్ళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, లేకపోతే దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ కావాలా, అభివృద్ధితో పాటు ఆత్మగౌరవంతో బతకాలని ప్రజలకు చెప్పాము. ఇంకా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పోల్ మేనేజ్మెంటు ముఖ్యంగా ఈరోజు రేపు పోల్ మేనేజ్మెంటు ఎలా చేయబోతున్నారు? ఎందుకంటే పార్టీలకు సంబంధించి తాయిలాలు ఇచ్చి కొంతమంది, చీరలు ఇచ్చి కొంతమంది, ఇంకోమంది నేరుగా డబ్బులు ఇచ్చి ఇంకొంతమంది ప్రలోభాలు జరుగుతున్నాయి. అటువంటికి సంబంధించి వాటికి ఏం చెప్తారు? నో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా ఇంతకు ముందు ఉన్నది లక్షలాది కోట్ల అప్పులు చేసి, కాళేశ్వరం లాంటి అన్ని ప్రాజెక్టులు అప్పులు చేసి, ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి వాళ్ళు లక్షల కోట్ల అవినీతి సొమ్మెనకేసుకున్న పార్టీ ఒకవైపు, వచ్చి నుంచి దోసుకోవటము దాచుకోవటమే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు, వాళ్ళు పంచడానికి ఈ ప్రజలతో దోసుకున్న సొమ్ము ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి, నిజాయితీ, ఈ ధర్మము, ఈ దేశం అనే ఒక పదంలో పోతున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలా, ఇవాళ ఇస్తే 500 చీరలు ఒక రోజు ఉంటాయి, పోతాయి. కానీ మీకు భవిష్యత్తులో మళ్ళీ ఓల్డ్ సీట్ల ఎదుర్కొన్నట్లు అవమానాలు ఎదుర్కోవద్దు. పాయింట్ 1. రెండోది ఒక విషయం చెప్తున్నాను ఈరోజు. అంటే బీజేపీ ఎన్నడూ కూడా హిందువుల పార్టీ అని మేము ఎన్నడూ చెప్పలేదు. ఇది భారతీయుల పార్టీ అన్నాము, అన్ని మతాలు సమానం అన్నాము. కానీ అయినా కానీ ముస్లిమ్స్ ఓటేయట్లేదు బీజేపీకి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ముస్లింల పార్టీ, కాంగ్రెస్ అనగానే హిందువులు ఎందుకు ఓట్లేస్తున్నారో అర్థం చేసుకోవాలా. హిందువులు సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ ఓటేయాలంటే. బహిరంగంగా చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. అంటే ముస్లింల పార్టీకి హిందువులు వేసుకొని మీరు సిగ్గుపడాలా? లేదు, మీ గురించి పొట్లాడి, మీ గురించి న్యాయమైన వాటా గురించి, మీ ఆత్మ గురించి పోరాడి బీజేపీ కావాలా, ఒకటి నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.